హాలీవుడ్ హీరో లెక్క పొందయ్యో నీ కట్అవుట్ ఆటలో హీటే పెంచి మార్చిందయ్యో నా రూట్ సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్ క్లీన్ బౌల్ అయ్యిందేమో నీ వల్లే దిల్ వికెట్ చాలు ముగించి సింగ్ చేయించి కట్టాలు వడ్డించి ఐసాము తిప్పించి అమ్మడో పెళ్ళాడేదా అరెరే బెల్లం కొండ వెయ్యన పువ్వుల దండ ఇవన సౌకుల కుండ వసిని సిగ్గేసునుండా ఒకలే మైసూరు కొండ ఇదిగో తెల్లారకుండా లుక్కులు కొల్లు ఎల్లుకులు కొల్లు ఏ చక్కెర పొల్లు నీ చక్కాని కళ్ళు నీ లిక్కుల చాలు నాలోన జ్వరాలు అరచేప పిల్లల్లా తుళ్ళే లేతనరాలు లుక్కులు కొల్లు ఎల్లుకులు కొల్లు ఇలాంటి పొరిలు అరదేన పొరిలు నీ కచ్చిల చాలు పట్టాసు పెళ్ళుళ్ళు నా పుట్టు మచ్చలన్నీ పురివి పెన్నె మళ్ళు నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ రోజు కాదు రేపు, కానీ రేపు మన ఎపిసోడ్ లేదు కాబట్టి ఈ రోజే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయినా ఒక్క రోజు ఫ్రెండ్షిప్ డే ఏంటి? సంవత్సరం అంతా ఫ్రెండ్షిప్ డేనే కదా. అసలు మేజర్ ప్రాబ్లం దేశాల్లో యుద్ధాలు జరగడానికి ఫ్రెండ్షిప్. అసలు ఈ ఫ్రెండ్షిప్ కనుక కరెక్ట్ గా ఉంటే యుద్ధాలే జరగవు. సో ఈ డే ఒక్క రోజు కాదు 365 రోజులు జరుపుకోవాలని కోరుకుందాం. ఓకే, సో ఇవాళ అందరూ ఫ్రెండ్స్ తో వచ్చారా? ఎక్కడ శుభ అండ్ సౌమ్య పరిచయాలు చేసుకోండి. సౌమ్య నా స్కూల్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్. స్కూల్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచే ఉండాలమ్మా, స్కూల్ చిన్నప్పటి నుంచే ఉంటుంది కాబట్టి. కలిసి డాన్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళము. అంటే చీటింగ్ కాకుండా, అంటే కాపీ చేయడం కూడా, ఇంకా మంచి పనులన్నీ బాగా చేసేవాళ్ళం. సౌమ్య చెప్పు, ఎలా ఉండేది శుభ చెప్పు. స్కూల్లో చాలా అల్లరి పిల్ల. అసలు స్కూల్ కి ఎప్పుడు డుమ్మానే. అవునా? ఎప్పుడు జనవరి 26th ఆగస్ట్ 15th వచ్చేది డాన్స్ ప్రోగ్రామ్. డాన్స్ కోసం అని వచ్చేది. మిగిలిన రోజులు రాకపోతే మరి అటెండెన్స్ ఎలా ఇచ్చేవాళ్ళు? ఇచ్చేవాళ్ళం, అలా స్కూలే కదా. నువ్వే చెప్పేసేదానివా? శుభ అనగానే ప్రెసెంట్ ఇచ్చే కొన్ని వాయిస్ అప్పుడప్పుడు పడుతుంటాయి. సో అలా ఇద్దరు చదివిన స్కూల్ ఏంటి? విజయ హై స్కూల్. ఎక్కడ? షాపూర్ నగర్. ఓ, సో ఇక్కడే హైదరాబాద్. వెరీ నైస్. లాంగ్ లివ్ యువర్ ఫ్రెండ్షిప్. యా, మరి మిథున అండ్ శాలిని మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. శాలిని మా ఇంటి పక్కన అమ్మాయి. ఓకే, మేము బాగా ఆడుకుంటాం. అంటే ఇది రీసెంట్ ఫ్రెండ్షిప్ లేకపోతే లాంగ్? లేదు, ఒక 2-3 years నుంచి. 2-3 years నుంచి. యాక్చువల్లీ నేనేమంటానంటే ఫ్రెండ్షిప్ ఒకళ్ళతోనే చెయ్యాలి, ఇద్దరితోనే చేయాలని ఉండదు. మన లైఫ్ టైమ్ లో చాలా మంది చాలా సందర్భాల్లో మనకి కలుస్తూనే ఉంటారు, ఫ్రెండ్షిప్లు అవుతూనే ఉంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ దగ్గరగా వస్తుంటారు, ఇలా నడుస్తూనే ఉంటుంది. అసలు ఫ్రెండ్షిప్ అనేది ఒక డైలీ సీరియల్ లాంటిదమ్మా. ఫ్రెండ్షిప్ అని అందుకే దానికి పేరు పెట్టారు. ప్రయాణం చేస్తూనే ఉంటుంది. సంగీత, ప్రణీత మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. యాక్చువల్ గా అయితే ఇంటర్ లో ఫ్రెండ్ నాకు. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే యాక్చువల్గా అయితే నాకు ఎవరు దొరకలేదు, అంటే ఇంటర్ లో మీ వాళ్ళు బలవంత పెట్టారు ఫ్రెండ్ నే తీసుకొని రావాలని, అందుకని వచ్చా. ఇంటర్ లో ఫ్రెండ్. డిగ్రీలో కాదా? కాదు, మేము 3 years అలా గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ అదేంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా, మీకెందుకు వచ్చింది? అలా అంటే కాలేజ్ చేంజ్ అవ్వడం వల్ల బిజీ షెడ్యూల్ లో అలా అయిపోయింది. తర్వాత మా అన్నయ్య వైఫ్ అయిపోయింది. మీ అన్నయ్య వైఫా? తర్వాత మళ్ళీ అక్కడ కలిసాం మేమిద్దరం. నాకు ఒకటి అర్థమైంది, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఇంటర్మీడియట్ లో మీరు ఫ్రెండ్స్, తర్వాత 3 years మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది చెప్పమా? ఎందుకంటే మీ వదిన అన్నయ్య మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అప్పుడు. లేదా? లేదు, మ్యారేజ్ తర్వాత. అయితే ఈమె ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? నేను ఎవరిపైన చేయలేను, మా అన్నయ్య పైన చేద్దాం అనుకున్నా, కానీ వర్కౌట్ అవ్వలేదు. అరే రే రే. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు రిలేషన్స్ అయిపోయారు. యా.
ఫ్రెండ్స్ గా ఉండే రిలేషన్స్ అవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఫ్రెండ్స్ అన్నట్టు ఉంది మాకైతే. ఇంకా అలాగే Relations ఉందా? లాగా, అలా ఏం లేదు. ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం. మీ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఏం రాలేదా? అంటే ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటున్నాం అలా. ఇప్పుడు కలుస్తున్నాం ఇంకా రీసెంట్ ఫ్రీక్వెంట్ గా. ఓకే, ఓన్ బ్రదర్ వైఫా? Cousin. కజిన్. ఓకే ఓకే, ఫైన్, వెరీ నైస్. నెక్స్ట్ త్రిష అండ్ సువర్చల. మేము ఇంటర్ ముందు నార్మల్ గా క్లాసెస్ జరుగుతాయి చైతన్య స్కూల్స్ లో, ఒక 15 days ముందు రిచ్ కోర్స్. అక్కడ యాక్చువల్లీ స్కూల్ టైం నుంచి తెలుసు, వేరే వేరే స్కూల్, ఆపోజిట్ స్కూల్. ఓకే, కానీ ఈ అమ్మాయి నా ఇంత పొడుగుంది, అప్పుడు నేను ఇంకా ఇప్పుడే షార్ట్. అప్పుడు ఈ అమ్మాయి ఏంటి ఇంత పొడుగుంది, ఈ అమ్మాయి ఎప్పుడు మాట్లాడకూడదు అనుకునేదాన్ని స్కూల్ టైమ్స్ లో, నార్మల్ రోడ్ పైన చూసినప్పుడు. బట్ ఇంటర్ లో అలా కలిసి అలా బాగా ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట, వెరీ బెస్ట్. కలిసిన ఫస్ట్ డేనే కాలేజ్ బంక్ కొట్టి బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళారా? ఆ రోజు నుంచి ఇంకా అంతే అలా క్లోజ్. బంక్ కొడుతూనే ఉన్నారా? తర్వాత మళ్ళీ వేరే కాలేజ్ వెళ్ళిపోయింది, వేరే కాలేజ్ కి వెళ్ళిపోయాం. అమ్మాయిల విషయంలో ఏం జరుగుతుందంటే జనరలీ స్కూల్స్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికీ కొన్ని జెలసీలు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ వస్తాయి. అది మెల్లిమెల్లిగా కొంచెం వయసు పెరిగిన తర్వాత మెచ్యూరిటీ వచ్చి అప్పుడు క్లోజ్నెస్ బాగా పెరుగుతుంది అమ్మాయిల మధ్యలో. నవ్వుకుంటారు, నువ్వు గొడవ పడ్డావు, దీనికి ఇట్లా చేసాం ఎందుకు అని. బాగుంది. సో ఇవాళ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ కలిసి ఆడబోతున్నారు. రెడీయా? మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాం, తీసుకోండి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. సుబ్బు స్పీడ్ గా, నీకు తెలీదు స్పీడ్ గా సుబ్బు, ఫాస్ట్ గా. స్టార్ట్. అమ్మో స్టాప్ అన్న తర్వాత 4, ఆ 4 వెనక్కేసాయి. శుభ అండ్ సౌమ్య మీ స్కోరు 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33, 34. 1 2 3 గో. స్టాప్ అన్న తర్వాత ఒక్కటేసింది, అది వెనక్కేసేవా? సంగీత అండ్ ప్రణీత, మా బుష్ కండలు చూసారా మీరు? అసలు కండలు తిరిగిన రాణి ఎన్ని పాయింట్లు మిగిల్చింది చూసావా? మీకు 9, 18 అంతే మిగిలింది, అంతా వెనక్కేసేసింది. 1 2 3 గో. లేదు, అంటే వేస్తూనే ఉంది, వెనక్కి వస్తున్నాయని ఒకటేసారి నెట్టింది. సో 9, 18, 27, 28 పాయింట్లు త్రిష అండ్ టీమ్ కి. అందరి గురించి చెప్తాను నేను. ఫస్ట్ ఆ నాటి దగ్గర నుంచి స్టార్ట్. యాక్చువల్ గా మేము ఈటీవీ ప్లస్ ఛానల్ ఉంది కదా మనది, 3 Idiots అని ఒక సీరియల్ చేస్తున్నాము. 3 Idiots ఎవరు? 2 Idiots నేను కాదు. థర్డ్ ఇడియట్ ఎవరు? ఇంకో ఇడియట్. నాతో బిగ్ ఇడియట్ అని ఒక సినిమా తీయబోతున్నారు. సో నేను కాదు. ఇంకెవరు థర్డ్ ఇడియట్? శ్వేత అని షూటింగ్ లో ఎంత నాటి అంటే, నాకు నార్మల్ గా చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువ, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎంత నాటి అంటే
అసలు కెలకకుండా ఒక మనిషిని ఒక్క సెకండ్ ఉండదు. మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడటం కాదు, ఇప్పుడు మీరు బాగా రెడీ అయ్యారు, Hmm. రెడీ అవ్వకపోయినా ఏదైనా బోర్ కొడుతుంది, నాకు కష్టం వస్తుంది, నాకు అసలు ఎలా ఇచ్చుతుంది అంటే చాలా మార్క్స్ ఉంటాయి. లొకేషన్ లో మచ్చలేని పర్సన్ ఎవరు ఉండరు, ఆ, ఎలా గిచ్చుతుంది అంటే నువ్వు బెటర్ అమ్మా. పెళ్లి చేసుకున్నప్పుడు మచ్చ ఉండే వాళ్ళని ఎవరైనా చేసేస్తారు. పాపం అదని కొత్తగా మచ్చలు పెట్టడం ఎందుకు, ఉండే వాటితో ఇవి కూడా అడ్జస్ట్ అయిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే మాకు ఎక్కువగా ఒకేసారి ఏదైనా సడన్ గా ఏదంటే అంటే ఇద్దరం ఒకసారి ఏదో ఒకటి పదాలు ఎక్కువగా అలవాటు చేసేసాను. నాకు మామూలుగా లక్కీ స్మైన్ అంటారు ఏదైనా ఉడ్డు పట్టుకొని, ఇదేమో లక్కీ స్మైన్ కిక్కీస్ యువర్స్ అని నేర్పించింది. షూటింగ్ లో క్యామ్ ఆన్ ఉందా లేదా, కిక్కు కూడా అనంట కొంచెం జరుగు. షూటింగ్ లో క్యామ్ ఉందా లేదా, ఎంత మంది ఉన్నారు అస్సలు పట్టించుకోము. ఏదైనా అనుకుంటూ ఉంటాం, సడన్ గా ఒక్కసారి సేమ్ వర్డ్ అంటే లక్కీ స్మైన్ కిక్కీస్ యువర్స్, ఎవరికేం అర్థం కాదు. నార్మల్ అది వుడ్ లేకపోయారంటే చచ్చారు అక్కడ, ఇక్కడికో పరిగెట్టి ఆ వుడ్ పట్టుకొని రావాల్సిందే. మరి కిక్కు మనకు వస్తుంది కదా, వద్దు అని. ఎందుకు ఇప్పుడు ఎలాగో మీరు అలా అనుకుంటున్నారు కాబట్టి మీతోనే ఒక చెక్క ముక్క తీసుకొని వెళ్తే బెటర్ కదా. అదే అది కూడా try చేసా. అయిపోయింది, ముట్టేసుకున్నా. ఇది ఎవరు చూడలేదు కదా. ఇంకొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు స్టార్ లైట్. మీరు చాలా ఇండీసెంట్ చేసేస్తున్నారు నన్ను. ఓకే, సో అలా అన్నమాట. సో ఫుల్ నాటీ ఇద్దరం. బాగుందమ్మా, చాలా బాగుంది. వెరీ నాటీ పీపుల్. యా, రెడీ 1 2 3 గో. అయిపోయింది వాళ్ళు చేసే జల్దీ వేసే ఇది కూడా. ఓ త్రిష, మస్త్ ఆడావు తెలుసా అసలు. మస్త్ ఆడియో. 9 18. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. భామ, ఈ రోజు ఏదో థీమ్ ఉంది. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కాబట్టి సమ్ థీమ్ ఉండే ఉంటుంది. అదేంటో ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదబ్బా. సో ముందు మీరు ఈ పిక్చర్ చూడండి. ఆహా, ఎవరొచ్చారు? యముడు. యముడు విత్ ద దున్నపోతూ వచ్చారు. పక్కన పిక్చర్స్. శుభ, సౌమ్య ఫస్ట్ నొక్కారు. యమదొంగ. యమ దొంగ కరెక్టా కదా చూద్దాం. షకాల షేపులన్నీ నాకు దకాల అప్సర బాల నా సెప్సన కాల సిగ్గు వీడి చిందుతో కాల పెడుగల్లే అడుగువై 10 లోకాలెదురు నోయ్ అన్నదే తారక మంత్రం జింగియమా ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో జింగియమా ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో షేకి షకాల షేపులన్నీ నాకు దకాల అప్సర బాల నా సెప్సన కాల సిగ్గు వీడి చిందుతో కాల ఓకే, వెరీ నైస్. అరే ఫ్రెండ్స్ ఇద్దరికి మంచి జోడీగా డాన్స్ చేయడం కూడా వచ్చు. సూపర్ యా. థాంక్యూ. నెక్స్ట్ పిక్చర్. ఇది మనకి అప్పట్లో చందమామ కథల్లో వాటిలో కనిపించిన యముడు. తర్వాత మన రాజమౌళి గారు యముడిని కూడా మంచి స్టైలైజ్ చేసేసాడు అనుకో. పక్కన పిక్చర్స్.
శుభ సౌమ్య 10 సెకండ్స్ టైం ఉంది మీకు చెప్పడానికి. 10. యమగోళ. యమగోళ చూద్దాం. మా డాడీ తిడతాడు, ఎందుకంటే మా డాడీ ఫేవరెట్ హీరో. ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు బట్ యమగోళ ఇప్పుడు తిట్టారు. నేను తిట్టించడం నాకు ఇష్టం లేదు కానీ చూడు ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఓకే నెక్స్ట్ యముడు. ఆహా సెల్అవుట్ లో యముడు. కింద సలసల మండుతున్న మంటలు. యముడు, అస్తమిస్తున్న సూర్యుడు, పక్కన పిక్చర్స్ చూద్దాం. సంగీత, ప్రణీత. యమలీల. సంగీత మీ వదిన మస్తు స్మార్ట్. అందుకే మరి మా అన్నయ్యకి పడిపోయింది. పడేసావే నీ మాయలో నన్ను పడేసావే. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఓకే నెక్స్ట్ దున్నపోతు. నెక్స్ట్ యముడు. రెడీ. ఎవరినో జస్ట్ ఇప్పుడే తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది. అమ్మో నేనైతే కాదు. పక్కన పిక్చర్స్. శుభ సౌమ్య. శముడికి నేను మొగడిని ఎముడికి మొగుడు. ఇంత పెద్ద టైటిల్ వచ్చిందని నేను ఆలోచిస్తున్నాను. యముడికి మొగుడు. ఎముడికి మొగుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. పాట ఏం పాట? యముడికి నేను మొగడి ఇది స్టేట్ రౌడీలో పాట పాడావు నువ్వు. అమ్మో అయినా కరెక్ట్ గెస్. yes అందం నిండోళం అదరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం. అంగనిది అందాలది అందగని సందేహకది నాసుది నింజలు నీలయ వెంజలలే. అందం నిండోళం అదరం తాంబూలం అసలే చలికాలం తెలియదు కదా. తగిలే సుమబాణం. ఏదో నా గురించి బిస్కెట్లు ఎద్దామని ఫిక్స్ అయి కూర్చుంది. శుభాలో ఉన్న స్పెషాలిటీ తెలుసా మీకు? బీట్ వచ్చినా రాకపోయినా మ్యూజిక్ వస్తే చాలు. ఆ బీట్ తగ్గ స్టెప్ అవసరం లేదు. అర్థమైపోయింది. మ్యూజిక్ వస్తే చాలు. అంటే ఎలా అంటే ఇప్పుడు హిప్ మూమెంట్ అనుకో అదే చేస్తాం మనం. సాఫ్ట్ మ్యూజిక్ వస్తే హిప్ మూమెంట్ చేయం కదా, లైట్ గా చేస్తాం మూమెంట్. అలా చేయదు అది. ఏదైనా సరే అబ్జర్వ్ చేయండి మీరు. నెక్స్ట్ యముడు. అబ్బో మంచి యముడు. పక్కన పిక్చర్స్. రాజశేఖర్ సినిమా పేరు చెప్పండి. క్లూ కావాలా?
యముడి చేతిలో ఉండేది ఏమిటి? అదే క్లూ. యమభాషం. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయ్యో. ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే, ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే, ఏయ్ రాణి నేను చేరుకుంటా మనం వాడుకుంటా మనసంతా నీదేనమ్మో. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మొత్తానికి శుభకి సౌమ్యకి ఈ రౌండ్ ముఖ్యంగా యముడి దున్నపోతు బాగా కలిసొచ్చి వీళ్ళు లీడ్ లోకి వచ్చేసారు. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా. ఏయ్ సరే, మీ ఫ్రెండ్స్ ని నేను విభజించాను అనుకోకుండా నీకు ఆన్సర్ తెలియకపోతే నీ ఫ్రెండ్ సలహా తీసుకోవచ్చు. ఇక్కడ ఉప్మా అక్కడ పులిహోర. సరే, నీ క్వశ్చన్. స్నేహం కోసం సినిమాలో నటించిన హీరో ఎవరు? టైటిల్ చూడు ఎంత బాగుంది. స్నేహం కోసం. చిరంజీవి గారు. చిరంజీవి కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్. 6 పాయింట్లు వచ్చాయి, తీసుకో. శుభశ్రీ సెక్. హుసేని అమ్మా. హుసేని అక్క, దీని తర్వాత నేను బెలూన్ వెళ్ళాక మళ్ళీ తీసుకుంటావు కదా. ఎంత చక్కగా మాట్లాడుకున్నారమ్మా. ఏది ఒకసారి ఇలారా. ఏది ఆహా, ఈమె వీళ్ళ అమ్మని వీళ్ళ అక్కని. ఆహా. మధ్యలో అంటే మా అక్కని మా అమ్మని నిజంగా గుర్తు తెచ్చుకుంటుంటా నేను. వెరీ గుడ్. ఫ్రెండ్షిప్ డే రోజు కూడా తెలుసుకుంటున్నారంటే మీరు మామూలు వాళ్ళు కాదమ్మా. దగ్గర తీసుకుంటే మంచిగా చెప్తున్నా సుబ్బు. ఎక్కువ ఎక్కువ మూతి పచ్చడి చేస్తా. ఆహా, ఏం పచ్చడమ్మా? కొబ్బరి పచ్చడా పల్లీల పచ్చడా? మూతి పచ్చడి. మూతి పచ్చడి. నేను ఆల్రెడీ ఉట్టి పట్టుకున్నా. ఇక్కడ ఆల్రెడీ ఉట్టి టచ్ చేసిన. ఇక్కడ టచ్ చేసిన అక్క. చెక్క ఇదిగో చెక్క ముక్క. నువ్వు నించున్నది ఇందాక నుంచి దాని మీదే. ఇక్కడ టచ్ చేసేసిన. ఫస్ట్ నాకే లక్, తర్వాత దానికి కిక్కు. ఇప్పుడు ఏమవుతుందో క్వశ్చన్. నువ్వు ఎనీ టైం నువ్వు నించున్న చెక్క ముక్కను పట్టుకోవచ్చు. ఓకే, వచ్చినప్పుడు తెచ్చుకుంటా. న్యూయార్క్ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణించాలంటే అయిపోయిందా రౌండ్? టికెట్ ధర 25 లక్షలు. అది ఏ విమానంలో? ముంబై నుంచి న్యూయార్క్ నుంచి ముంబై ప్రయాణించాలంటే టికెట్ ధర 25 లక్షలు అంట. అంటే చాలా కాస్ట్లీ విమానం అయి ఉంటుంది. అదేంటి పేరు కావాలి మాకు. కావాలంటే ఇవన్నీ అడుగు. వద్దులేవే, నువ్వు రెస్ట్ తీసుకో. కాదు, జనరలీ మనం విమానానికి టాటా చెప్తే ఇవే బూస్ దులుపుతుంది దాని మీద. ఆప్షన్ ఏ ఎయిర్ బస్ A380, బి ఎయిర్ బోయింగ్ 787. ఎమిరేట్స్ ఎమిరేట్స్ అనుకున్నా. నీ ఫ్రెండ్ ఏదో చెప్తుంది విను. చెప్పే సరదాగా. ఏనా బి 380 అన్న పోతేనా తెలీదు. 380 అంట. మీకు చేయమంటారు దాన్ని. ఇన్ పిన్ సెట్ బిన్ ప్లీజ్ గో అవుట్. టెలిఫోన్ నెంబర్ 123. అది లేదు ఇక్కడ. ఆన్సర్ చెప్పు. ఆప్షన్ ఆమెమో ఎయిర్ బస్ 380 అంటుంది, నువ్వేమో ఎయిర్ బోయింగ్ 787 అంటున్నావు. ఏదో ఒకటి చెప్పండి ఇద్దరు కలిసి. అంటే దానికోసం మైనస్ రావాలి. పోతేనా తెలీదు అని చెప్పా ముందే. చెప్పు కానీ అక్క. అంటే అంటే అది అంతే. అప్పే నాకు నంబర్ కావాలి. ఐ వాంట్ ద నంబర్. ఆప్షన్ ఏ. ఆప్షన్ నంబర్ ఎయిర్ బస్ ఏంటది? 380 చెప్పు. 380. ఎయిర్ బస్ A380 అని చెప్పు. 380 మొత్తం కలిపిన ఓవర్లాప్ లేకుండా. ఎయిర్ బస్ 380. గట్టిగా రాంగ్ ఆన్సర్. గట్టిగా చెప్పు. ఎయిర్ బస్ 380. ఎయిర్ బస్ A380. ఎయిర్ బస్ A380. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అదేంటి ఇప్పుడు కరెక్ట్ చెప్పిందిగా, మరి ఏమంటావమ్మా? మర్చిపోయింది అందుకే. అదే తప్పు చెప్పుంటే దాన్ని పక్కన రా ఇంటికి వెళ్ళేదాకా చెప్పి పొడిచి చంపేసేదాన్ని. నా మాట నువ్వు పక్కన రా. నేను ఆల్రెడీ పిచ్చి తల్లి, ఇన్ని సంవత్సరాలు ఆమె నిన్ను తొక్కలేదు కాబట్టి నువ్వు బతుకున్నావు. కాదక్క, నన్ను ఆల్రెడీ పొడిచి చూడు నా బ్లౌజ్ కూడా అన్ని ఆహా, ఒక్కలు పడి. ఏయ్, ఈసారి నాకు కూడా అలా పడవా? ఫ్యాన్సీ డిజైన్ కావాలన్నప్పుడు చెప్పు. తీసుకో 3 పాయింట్లు. స్నేహమేరా జీవితం. స్నేహం జీవితం కానీ స్టార్ మేళ కాదు. తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. సంపుదా
శుభత్రి మళ్ళా తీసుకుంటాం కదా. శుభత్రి. అబుదాబికి చెందిన ఎతిహాద్ విమానం సంస్థ మొదటిసారిగా 3 గదుల రెసిడెన్స్ సూట్ ఉన్న విమానాన్ని తయారు చేసింది. దానిలో లివింగ్ రూమ్, బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్లతో ఒక సూట్ ఉంటుంది. రకరకాల వంటలు చేసి పెట్టడానికి, రకరకాల సర్వీసులు చేయడానికి సిబ్బంది రెడీగా ఉంటారు. బాగుంది. అది న్యూయార్క్ లో బయలుదేరి అబుదాబి మీదుగా ముంబై చేరుకుంటుంది. దానిలో ప్రయాణించాలంటే 25 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. ఇందాక నాకు టెస్ట్ పెట్టారు కదా అక్క, స్లో ఫాస్ట్ బీట్ అన్ని. నేను చైర్ డాన్స్ కూడా వేసి చూపించేస్తాను మీరు అడుక్కుండానే. కరెక్ట్. నువ్వు చైర్ డాన్స్, టేబుల్ డాన్స్, ఏమైనా డాన్స్ చేయగలవని అర్థమైంది మాకు. క్వశ్చన్. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా? మీ అందరి కోసం స్నేహితుడా రహస్య స్నేహితుడా. రహస్య స్నేహితుడు అయితే గట్టిగా వాడి గురించి పాట ఎందుకు? చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా. ఆపే. ఈ పాట ఏ సినిమాలోది? हमारा फ्रेंड हमारे को सपोर्ट दिया है सखी सिनेमा है. ఇస్కో హే ఆరు హే. నాది నాకి ఇచ్చేయి. మరి మీ ఇష్టం. రేపు మామూలుగా ఉండదు షూటింగ్ లో. 6 పాయింట్. మాండవ్య ముని శాపంతో యముడు కురువంశంలో జన్మించాడని, అతను నీతి కోవిదుడు అని, కౌరవ పాండవులకు మంచి చెడులు చెప్పేవాడు అని ఒకరి గురించి మహాభారతంలో ఒక గాథ ఉంది. అది ఎవరి గురించి? నాదే. క్వశ్చన్ మళ్ళీ చెప్పు అక్క ప్లీజ్. ఎంత చెప్పినా నువ్వు ఆప్షన్స్ తీసుకోవాల్సిందే. అవును ఖచ్చితంగా. ఏ విదురుడు, బి కర్ణుడు. అక్క మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ ప్లీజ్. మాండవ్యముని శాపంతో యముడు కురువంశంలో జన్మించాడని, అతను నీతి కోవిదుడని, కౌరవ పాండవులకి మంచి చెడులు చెప్పేవాడు అని ఒకరి గురించి మహాభారతంలో ఒక గాథ ఉంది. అది ఎవరు? విదురుడు, కర్ణుడు. కర్ణుడా? ఫస్ట్ ఆప్షన్ విదురుడు. అదే చెప్పు సుభశ్రీ. అదే చెప్పు. అదే కౌరవులో మీరు ఎవరు పేరు? అది కర్ణుడు. కర్ణుడు కౌరవులో ఉండొచ్చు. తెలుగు నీకంటే నాకంటే నీకే ఎక్కువ వచ్చు కదా. మిథునుడు. టిక్ టిక్ 1 ఫస్ట్ ఆప్షన్ అనుకుంటా. విదురుడు. కరెక్ట్ ఆన్సర్. నా దగ్గర తీసుకోవద్దు, నేను సపోర్ట్ చేశాను నీకు. తీసుకోమడు. ఇందాక త్రిష నా దగ్గర తీసుకుంది కదా. నాది నాకి ఇచ్చేయి. యూ డమాల్డ్ కల్. ప్రతిరోజు నీతో నేను చదివించుకుంటానిలా. నాగార్జున, సుమంత్ స్నేహితులుగా నటించిన సినిమా పేరేమిటి? లేకపోతే నీ స్నేహితురాలను అడుగు. నాగార్జున, సుమంత్ స్నేహితులుగా నటించిన సినిమా. ఆప్షన్స్. ఆప్షన్ ఏ క్లాస్మేట్స్, బి స్నేహం అంటే ఇదేరా. క్లాస్మేట్స్. రాంగ్ ఆన్సర్. స్నేహం అంటే ఇదేరా. సెకండ్ క్వశ్చన్. సిటీ రౌడీ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ సుమన్, బి డాక్టర్ రాజశేఖర్. వీళ్ళకి ఇది కూడా తెలియదు పాపం, ఏదో సైకిల్ చేసుకుంటున్నారు. టిక్ టిక్. ఏంటి? డాక్టర్ రాజశేఖర్. కరెక్ట్ ఆన్సర్. అమ్మయ్యా, 3 పాయింట్లు తీసుకో. త్రిష 1, మిథున 1, సుభశ్రీ 1. ప్రేమ దేశం సినిమాలో హీరోయిన్ ఎవరు? టబు. తీసుకో 6. ఇదో మిథున 2. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. కాదు, ఒకళ్ళేమో నాకన్నా పెద్దదే అంటుంది సంగీత, ఇంకొకళ్ళేమో డాన్స్ తో ఊపేస్తుంది. నీ బెస్ట్ ఫ్రెండ్ కదా.
ఇంకొక ఈడ 2 తీసుకో ఆడ 2 తీసుకో ఆడ 2 తీసుకో అంతే ఎక్కువ చేయకు అక్క చూడక్క ఫ్రెండ్షిప్ డే కదా కరెక్ట్ చెప్తున్నా కదా కరెక్ట్ చెప్పాను అక్క బయటికి వెళ్ళి చంపేసేటట్టున్నారు నువ్వు 6 చెప్తావు టూ ఎవరు టూ ఇక్కడ 2 అక్కడ 2 అక్కడ లేదు శుభశ్రీ గారు అంతే మొత్తం. భాగవతం ప్రకారం జాంబవంతుని కుమార్తె శ్రీకృష్ణుని భార్య, ఆమె పేరేమిటి? సత్యభామ ఎవరు? ఆప్షన్స్ ఏ జాంబవతి, బి మిత్రవింద. జాంబవంతుని కుమార్తె జాంబవంతే అవుతది. జాంబవంతి కాదు, జాంబవతి. జాంబవతి కరెక్ట్ ఆన్సర్. యా 3. ఇది అన్యాయం దగా మోసం శుభశ్రీ గారు అంటే యాంకర్ కదా తొక్కేస్తున్నారు మాట యాంకర్ ని తొక్కేశారంట. ఎవరు ఎవరిని తొక్కలేరు. అయితే తర్వాత మళ్ళీ తీసుకో అంతే. వింటే చూడండి నన్ను కొడుతుందని. అచ్చా ఇందాక అంతా ఫీడింగ్ తీసుకోమని చెప్పింది అంతేగాని నాకు అసలు ఏం తెలియదు. నీ ఫ్రెండ్ తీసుకోమని చెప్పింది. తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శుభ. ఎన్టీఆర్ అనుకుంటున్నాను. నాన్నకు ప్రేమతో, ఫ్రెండ్స్కి ప్రేమతో, ఫ్రెండ్స్కి ప్రేమతో అంకితం మీ ప్రతీక్షణం. ఫ్రెండ్షిప్ అంటే ఆ కాలేజ్ డేసే వేరప్ప. స్కూల్ డేస్ అమ్మాయిలకి స్కూల్ డేస్, అబ్బాయిలకి కాలేజ్ డేస్. బంకొట్టి బాగా నెక్స్ట్ చిత్రం జగపతి బాబు గారు. చూద్దాం. మొత్తానికి ఒక్కసారైనా బజర్ నొక్కావు, చాలా సంతోషం అంటున్నారు జగపతి బాబు గారు. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం సంగీత. రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్ మాత్రం కాదు. మఫ్డీలో వచ్చిన శ్రీకాంత్ గారు క్యాప్ శాలువా వేసుకోగానే నువ్వు రామ్ చరణ్ తేజ్ అనుకున్నావు. రామ్ చరణ్ శ్రీకాంత్ ఇద్దరు బాబాయ్ అబ్బాయిలుగా చేశారుగా మొన్న, అందుకని నీకు -6. నెక్స్ట్ చిత్రం మిథున. 10, 9, 8, 7. అల్లు అర్జున్. చూద్దాం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. క్యాప్ వేసుకొని వచ్చిన అల్లు అర్జున్. నెక్స్ట్ చిత్రం త్రిష. మహేష్. చూద్దాం. మహేష్ రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. పాపం ఈవిడ మహేష్ కి ఎంత ఫ్యాన్ అంటే జస్ట్ క్యాప్ చూసి చెప్పేసింది కదా. నెక్స్ట్ చిత్రం మిథున.
10, 9, 8, 7 రానా చూద్దాం. ప్రభాస్ -6. శుభ అండ్ సౌమ్య లీడ్ లో ఉన్నారు 64 పాయింట్స్ తో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ గేమ్ ఆడడానికి 2 పార్టిసిపెంట్స్ ఉండాలి, ఎందుకంటే ఇవాళ జంటలుగా వచ్చారు కాబట్టి. రిషాదా, నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ నుంచి ఒక బంతి ఊదుతాను, నువ్వు అక్కడి నుంచి ఊది ఇందులోకి పడేయాలి. ఊదాలి, ఓకే? అక్కడ ఉండేవాళ్ళు మూవ్మెంట్ ఇవ్వచ్చు, ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రం కదలకూడదు. యా, నేను ఈ గీత అవతల నుంచే వెళ్ళొచ్చు. బంతి నంబర్ 2. ఈ బంతి ఇక్కడి నుంచి తోసినప్పుడు మీ మూతులతోనో చేతులతోనో మీరు ఆపకూడదు, ఓకే? రెడీ? 1, 2, 3 గో. వచ్చి మొత్తానికి 30 పాయింట్స్. రైస్ కుక్కర్. రెడీ? 1, 2, 3 గో. దగ్గరగా ఊదు. చేత్తో పిలుస్తున్నావు బంతిని? నువ్వు ఈలోగా ఇంకోటి పెట్టుకో. సూపర్. నో, చేత్తో టచ్ చేసావు. అప్పుడేంటి నువ్వు చాలా గట్టి కూర్చున్నావు. ఒక
1 2 3 4 5 6 36 పాయింట్స్ మీకు. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 సూపర్. 48 పాయింట్లు. మీరు లీడ్ లో ఉన్నారు. మళ్ళీ ఈ గేమ్ లో కూడా ఎక్కువ పాయింట్లు సంపాదించారమ్మా. సాస్ పాన్ సెట్. త్రిష అండ్ సువర్చల మీ టార్గెట్ 64. అలాగైతే మీరు విన్ అవుతారు, లేదంటే శుభ అండ్ సౌమ్య విన్ అవుతారు. రెడీ 1 2 3 గో. ఏంటే ఊపేది? అది ఊపు. అది ఊపంట. అది రెండు 4 6 36. కూల్ జగ్గు. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఈ రోజు మన విన్నర్స్ శుభశ్రీ అండ్ సౌమ్య. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. मैं इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया, मैं फिक्स कर दिया, नीतो ने पेल्ली डांडिया. You are my darling, oh lingo lingo ling. What a feeling, oh ling. చూసారా, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి, కలిసి కట్టుగా. యా, మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసాము, మీకు బ్యాండ్ వేసాము. సో ఈ రోజు విన్నర్ గా మీరు సాస్ పాన్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నారు. మీ ఫ్రెండ్షిప్ లే కాదు, మన ఫ్రెండ్షిప్ కూడా కలకాలం ఇలాగే ఉండాలి. మన ఫ్రెండ్షిప్ ఇంకా బాగుండాలంటే అతి త్వరలో రాబోతోంది సూపర్ స్టార్ మహిళ. మిస్ కాకుండా చూడండి. బాయ్ బాయ్. మీకు గ్రేప్స్ కావాలా? ఏది ఆపట్టండి. నా జిమ్మిని గ్రేప్స్ పెడతా నేను.
మంచిగా నోడితే చీ పళ్ళుదాం కలేవాడ ఏయ్ నాలుగు గీసుకోలేదు చిచ్చి గడ్డి సరే బాగుంది కదా గుడ్ గుడ్ గో ఇంకేం లేదు పో. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు జర్రగమ్మునుండు బుద్ధి పండు పడిలేటపు గేరు వాత్సాయన లిఖించునాయన లవ నా పళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఊటి ఇందులోకి రాలే